హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు నేను పెంచులకోనలో జరిగే శ్రీ పెంచుల నరసింహస్వామి వారి కళ్యాణం అయితే చూపించబోతున్నానండి. ఇది ఎంతో కనుల పండుగగా జరుగుతుంది. ఇది నిత్య కళ్యాణం అండి. లోక కళ్యాణం కోసం ప్రతిరోజు జరుగుతుంది ఈ కళ్యాణం. దీని టికెట్స్ అవన్నీ కూడా గుడి లోపలే మనం తీసుకోవచ్చు. ఇదైతే 8 నుంచి 9 వరకు టికెట్లు అయితే ఇస్తారండి. కళ్యాణం అయితే 10:30కి అలా స్టార్ట్ అవుతుంది. సో మనం కొద్దిగా ముందెళ్ళి ముందు కూర్చుంటే మనకి దర్శనం అనేది దగ్గరగా జరుగుతుంది. సో ఈ కళ్యాణం చూడడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానండి నేను. ఇక్కడైతే మన గోత్రనామాలు చదువుతారండి పూజారి గారు. అందరివి వస్తాయి నేమ్స్. సో చదివేశాక అయితే మనం కళ్యాణం అనేది స్టార్ట్ చేస్తారు. సో అది ఎలా జరుగుతుందో చూసేయండి. ఇక్కడైతే మనకి పూజారి గారు లోక కళ్యాణం ఒక విశిష్టత గురించి తెలుపుతారండి. అది మీరు కూడా వినండి. ఈ స్వామివారి కళ్యాణానికి ఒక విశిష్టత అయితే ఉందండి. ఎవరైనా పెళ్లి కాని వారు కానీ ఉంటే కళ్యాణం అయ్యాక పూజారి గారి దగ్గరికి వెళ్ళి అక్షింతలు వేయించుకొని అలాగే కంకణం కట్టించుకుంటే త్వరగా పెళ్ళిళ్ళు అవుతాయండి. అలాగే కళ్యాణం అయ్యాక మనకి అన్నదానం అయితే ఉంటుందండి. సో అది తప్పకుండా మనం తింటే మంచిదండి. అది అక్కడ ఎవరిని పనిచేసే వాళ్ళు అడిగినా చూపిస్తారు ఆ అన్నదాన సత్రం ఎక్కడో. సో ఎంచక్కా మనం వెళ్ళేసి అక్కడ తినేసి రావచ్చండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.